హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శివకుమార్ ద్వారపుడి. వెల్కమ్ టు జాహ్నవి డిజిటల్ మీడియా. సో ఈరోజు వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ తరపున ఏవైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాటిలో ఎవరెవరు గెలుస్తారు, ఎవరు రాబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు అనే విషయం అయితే మనం ఖచ్చితమైన జనాల్లోకి వెళ్ళి తీసుకున్న సర్వే ప్రకారం అయితే ఇవాళ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆఫ్ ద రికార్డ్ ఏంటంటే మనమంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి ఓటు ఎవరికి వేస్తారు. ఎందుకంటే ఆన్ ద రికార్డ్ చెప్పమంటే ఎవరు చెప్పరు, ఓటేసినారట. ఓటు వేసిన తర్వాత ఎవరిని అడిగినా ఎవరు నిజం చెప్పరు. ఓటు వేయకముందు అతను వేస్తాడో వేయడు తర్వాత విషయం, చెప్తాడు చెప్పకపోతాడు అది వేరే విషయం. సో ఓటు వేసిన తర్వాత జనాల్లోకి వెళ్ళి మనం ప్రధానంగా ఎవరు వస్తారనుకుంటున్నారనే ఒక ప్రీ పోల్ సర్వేలా కాకోకుండా ఎగ్జిట్ పోల్ సర్వేలాగా చూసుకున్నట్లయితే, సో ఎవరెవరు గెలుస్తారనే విషయాలతో చూసుకున్నట్లయితే, ఎవరెవరు గెలుస్తారు ఏంటి అనే విషయాలతో చూసుకున్నట్లయితే, కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ తరపున 7 నియోజకవర్గాల్లో ప్రధానంగా పిఠాపురం చూసుకుందాం. ఫస్ట్ మనమంతా కూడా పిఠాపురం నుంచి మొదలు పెడతాం. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వంగ గీత గారు పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరపున గ్లాస్ గుర్తుపై వారు పోటీ చేశారు. సో కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ రూరల్ అర్బన్ 2 ఏరియాల్లో చూసుకున్నట్లయితే పిఠాపురాన్ని బీభత్సమైన మెజారిటీతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితే గెలవబోతున్నారు. తక్కువ ఎలా చూసుకున్నా కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 1,85,000 లేకపోతే 65 లేకపోతే 55 ఇలా చెప్పారు. కానీ పబ్లిక్లోకి వెళ్ళి మనం తెలుసుకున్న తర్వాత వారు పవన్ కళ్యాణ్ గారి విజయం అయితే తథ్యం, అది ఖచ్చితంగా ఒక 30,000 నుంచి 35,000 మెజారిటీ అయితే ఈజీగా గెలిపైతే మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేశాము. వారైతే ఖచ్చితంగా 28,000 నుంచి 35,000 మెజారిటీతో మధ్యలో ఖచ్చితంగా గెలుస్తారు. గీత గారు అనే వ్యక్తికి ఆవిడకి ఏంటంటే, వారికి గీత గారికి అనే ఆవిడకి ఎటువంటి చెడు కూడా పేరు లేదు, అక్కడ బ్యాడ్ నేమ్ అయితే లేదు. ఆవిడ ఆల్రెడీ ఇంతకుముందు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, 2 సార్లు చూసాం ఆల్రెడీ. కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన ప్రధానంగా దాని పార్టీకి ఏమంటారు దాన్ని అధ్యక్షుడే ఆయన, పార్టీ పెట్టింది ఆయన. అలాంటి పార్టీ అధ్యక్షులే మన కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉంటే ఎటువంటి ప్రయోజనాలు పొందొచ్చు అనే ఒక ఆంక్షలతో కేవలం జనాలు ఓటేశారు. ఇదైతే మాత్రం మనం నమ్మాలి ఖచ్చితంగా. ఇదైతే 100కి 200% ఫ్యాక్ట్ అని చెప్పిన ఆఫ్ ద రికార్డ్ అంతా కూడా జనాలు చెప్పడం జరిగింది మనకి. సో పిఠాపురంని లక్షలు 65,000 55,000 అనేది అయితే మనం అయితే పెద్దగా ఎక్కువ అయితే ఆంక్షలు పెట్టుకోవసరం లేదు. ఇట్స్ హ్యావ్ బీన్ బిట్వీన్ ఏంటంటే 28,000 నుంచి 35,000, 28,000 to 35,000 ఈజీలీ విన్ జనసేన క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు. వంగ గీత గారు ఓడిపోతున్నారు. 28 నుంచి 35,000 ఓట్ల మెజారిటీతో వంగ గీత గారు ఓడిపోతున్నారు. ఇది వాస్తవం. దెన్ ఆఫ్టర్ మనం చూసుకున్నట్లయితే పిఠాపురం చూసుకున్న తర్వాత తునికి వెళితే